ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. జగ్గపేట నియోజకవర్గంలో కూటమి తరఫున చీరా రాజగోపాల్ గారు, సామినేని ఉదయభాన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? తాతయ్య గారు 90% గెలుస్తారండి. అది భాన్ గారు అంటుందంటే నేను అభివృద్ధి పనులు చేయరాని పనులన్నీ చేశాను నాకు ఏమంటే తాతయ్య గారు చేసిన పనుల్ని ఆయన అడ్డు పెట్టుకొని ఆయన టీట్కో ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కట్టించిన ఇల్లులు ఇంతవరకు పంచుకోకుండా నేను అది చేశా ఇది చేశా, గ్రామాలను అభివృద్ధి చేశా, వాలంటీర్లు పెట్టుకొని నేను అది చేశా ఇది చేశా అని అంటున్నారు. కానీ ఇంతవరకు ఏం చేసింది ఏమి లేదు. తాతయ్య గారు అయితే జగ్గపేట నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి జగ్గపేట నుంచి ముత్యాల నుంచి కృష్ణా జలాలు వేదాద్రి నుంచి ఇటు కలిపిన బాధ్యత తాతయ్య గారికి సాధ్యం. అది ఇంకెవరికి సాధ్యం కాదు. మరి భానుగారు వేదాద్రి పథకం ఏదో పెట్టారు రాంగలోనే అది ఆఫ్ చేసి ముత్యాలని ఆఫ్ చేసి అది పెట్టారంటున్నాను, నిజానా? అది అబద్ధం అండి. అది మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేసింది. అది ఓపెనింగ్ చేశారు కానీ ఈ లోపల గవర్నమెంట్ మారిపోయింది. ఎవరు దాన్ని పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ప్లస్ ఇక్కడ ఉన్న లోకల్ జగ్గపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్ గారు కూడా పట్టించుకోలేదు. భానుగారు అభివృద్ధి చేయలేదా? జగ్గపేటని అభివృద్ధి చేశామంటారుగా సార్. ఈ జగ్గపేట అభివృద్ధి చేశారు అన్నారు. పల్లెటూరులో వచ్చి చూడమనండి. ఎక్కడైనా అభివృద్ధి చేసినట్లుంటే నేను ఒక పక్క గుండు కొట్టించుకొని తిరుగుతా జయంతిపురంలోని. పల్లెటూరులో అభివృద్ధి చేయలేదు. లేదు, పల్లెటూరులో అభివృద్ధి అనేది ఏమంటే ఇక్కడ ఉన్న వార్డు నెంబర్ కానీ ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కానీ ఏమి చేసింది ఏమి లేదు. మనకి ఏంటంటే ప్రెసిడెంట్ పోయి జగ్గపేటలో దాక్కున్నాడు, వార్డు నెంబర్ పోయి హైదరాబాద్ లో దాక్కున్నాడు. ఇక్కడ వారే వాటిలో జయంతిపురంలోనే ఏమి చేసింది ఏమి లేదు. మొత్తానికి అయితే జగ్గపేటలో తాతయ్య గారిని గెలుపుంటారు. తాతయ్య గారే గెలుపండి 100%. ఎంతమంది రావచ్చు అంచనా అయితే మా వరకు అయితే 6,000 మెజార్టీ అండి. 6,000 మెజార్టీ తాతయ్య గారు. మేము 50,000 60,000 చెప్పలే కానీ తాతయ్య గారికి అయితే 6,000 మెజార్టీ పక్కా. అది పక్కా. పల్లెటూరులోని ఎవరు పేదవాడు అనేవాడు సామినేని ఉదయభాను గారికి ఓటేయరు. అది ఎందుకంటే పేదవాళ్ళని ఎవరిని పట్టించుకోవాలి. ఇంతవరకు సామినేని ఉదయభాను గారు మనకు ఆశాజ్యోతి, తలుపు తట్టి 24 గంటల్లోనే తలుపు తట్టే నాయకుడు శ్రీరామ్ తాతయ్య గారు, శ్రీరామ్ చంద్రబాబు గారు వాళ్ళ తమ్ముడు. అంతేగాని ఇక్కడ ఎవరు భానుగారు అనేవాళ్ళు ఏం లేదు. ఇక్కడ ఎవరు వచ్చినా సరే శ్రీరామ్ తాతయ్య గారు గెలుపు.